హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ముందువాడు మన ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. 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 నా యొక్క మంచి సంఘాన్ని బట్టి నేను దేవునిని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయము నాతో ఈరోజు ఉదయం దేవుడు నన్ను బలపరిచినటువంటి మాటలు. 9వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేసెను? వీడా వీడా వీని కన్నవారా వీనిని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను వీనిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు నన్ను బలపరిచినది. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే ఆ గుడ్డివాడు గుడ్డివానిగా పుట్టినాడు. ఈ సంఘటన వీరిలో నా క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఈ విధంగా జరిగింది. హల్లెలూయా. మనం అనేక సార్లు ఏదైనా కీడు జరిగితే మనం ఏమనుకుంటాము? ఏం పాపం చేసినారు, ఏం కర్మ చేసినారో, వాళ్ళ అప్ప అమ్మ ఎంత పాపం చేసినారో అని మనము అనుకుంటాం. కానీ ప్రియులారా, వీడు గుడ్డివాడుగా పుట్టిన దానిని బట్టి ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఏమనుకుంటూ ఉన్నారు? ఇక్కడ చూస్తున్నాము, ఆయన మార్గంలో పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు? ఇప్పుడు ఎవరు అడుగుతూ ఉన్నారు? శిష్యులు అడుగుతూ ఉన్నారు. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేసినారు? వీడా వీనిని
కన్నవారా అని ఆయనను అడగగా యేసు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. యేసు వీడైనను వీనిని కన్నవారైనను పాపము చెయ్యలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. హల్లెలూయా. ఏమి ప్రత్యక్షపరచబడడానికి? దేవుని క్రియలు. ఎలాంటి క్రియలు? ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, మనిషి యొక్క మేధస్సుకు అందని కార్యాలు నా దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూస్తూ ఉన్నాము, వీడు పాపము పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టిన దాన్ని బట్టి వానిని అనుకుంటూ ఉన్నారు. వారిని కన్నవారు కూడా, కనిన వారిని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. శిష్యులే అనుకుంటూ ఉన్నారంటే ప్రజలు అనుకోరా? దేవుని ఎరగని వారు అనుకోరా? అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, మనలో ఏదైనా మన సహోదరుల్లో కానీ సహోదరులలో కానీ ఎవరిలోనైనా ఏదైనా జరిగితే మనం ఏమనుకుంటాము అంటే, ఏం పాపము చేసినారు? శిష్యులు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. కానీ నా ప్రభువు పాపమును బట్టి ఆయన, తిప్పండమ్మ 103వ కీర్తన. ఆ, 10వ వచనం. మనము పాపములను బట్టి మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఇవ్వలేదు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. శిష్యులు అనుకుంటున్నారు, లోకం అనుకుంటుంది, మనుషులు అనుకుంటారు, వీనిని కన్నవారా పాపము చేసినారు అని. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, వీడు చేయలేదు, వీని కనిన తల్లిదండ్రులు చేయలేదు, వీని యందు నా క్రియలు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడుగా పుట్టినాడు, వీడు కుంటివాడుగా పుట్టినాడు. ఈమె నడుము వంగిపోయిన స్త్రీగా ఉంటూ ఉంది. ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎందుకంటే వీరిలో నా క్రియలు ప్రత్యక్షపరచబడడానికి. ఈ యొక్క స్త్రీ ఇన్ని అప్పులలో, భర్త చనిపోయినాడు, అప్పుల వారు కొడుకులను లాక్కొని పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ కుటుంబంలో దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి. బాల్యము నుండి ఒక దురాత్మ ఆ యొక్క బిడ్డను వెంటాడుతూ ఉంది. అక్కడ కూడా చూస్తూ ఉన్నాము. శిష్యులు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళలేదు. ఆయన అనుకున్నాడు, ఇక ఎక్కడికి పోయినా ఏం జరుగుతుందో. యేసు ప్రభువు ఏమంటున్నాడు, నీ వలనైతే నాకు సహాయము అంటే, ఆయన ఏమంటున్నాడు, ఇక నాకు ఎక్కడ సహాయం దొరకదు. వీడేమో అవుతుంది, యేసు ప్రభు దగ్గరకు వస్తే జరుగుతుందని చెప్పినారు. ఇక్కడ కూడా జరగలేదు కదా. శిష్యులు ప్రార్థన చేసినప్పుడు జరగలేదు కదా. మరి యేసు ప్రభు చేసినా కూడా అవుతుందో కాదో. ఆయన బోధ విన్నటువంటి వారు, ఆయన దగ్గర పెంచబడినటువంటి వారు, ఆయన శిష్యులు ఆయన దగ్గరే ఉన్నటువంటి వారు మరి చేయలేదు. మరి ఈయన చేస్తాడో చేయడు అనే విధంగా, ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చెయ్యి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఆ దురాత్మ వెళ్ళిపోయిందా లేదా? నా ప్రభు నాకు సమస్తము, ఎలాంటిదే కానీ, ఎట్టి పరిస్థితే కానీ, అది ఏ విధంగా అయినా కానీ, ఎంత మూర్ఖులనైనా నా దేవుడు సాధువులుగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మతి తప్పి ప్రవర్తించేటువంటి వారినైనా నా దేవుడు జ్ఞానవంతులుగా చేయగలడు. హల్లెలూయా. ఎంత బుద్ధిహీనులనైనా నా దేవుడు తన యొక్క సంపన్నమైనటువంటి జ్ఞానముతో నింపగలడు. హల్లెలూయా.
అందును బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమి అంటే, ఈరోజు యేసయ్య నా క్రియలు మీలో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ యొక్క స్థాయిలో ఉన్నారో, ఏ యొక్క స్థితిలో మీరు ఉన్నారో, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, మాకు అన్ని అవమానాలే, మాకు అన్ని నిందలే, మాకు అన్ని బాధలే, మా కళ్ళల్లో ఏ రోజు కూడా ఆనందమే లేదు, మా కళ్ళల్లో ఏ రోజు కూడా సంతోషమే మాకు లేదు, మా కుటుంబంలో ఏ రోజు కూడా మేమందరం కూడా సంతోషించిన దినాలే లేవు, ఎందుకు రేపు అవుతుంది, ఎందుకు తెల్లారుతుందని నువ్వు బాధపడుతున్నావు, నా దేవుడు చెప్తూ ఉన్నాడు. నా దేవుడు ఆ పరిస్థితిని అంతటినీ కూడా దేవునికి మహిమకరంగా, నీకు దీవెనకరంగా, నీకు క్షేమకరంగా నా దేవుడు మార్చగలటువంటి సర్వశక్తిమంతుడు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమైనా కథ మొత్తం కదా వంగిపోయింది, సూర్యుడే చూడలేదంట ఆమె. చక్కగా నిలబడు అనే యేసయ్య ఏమైపోయింది? హల్లెలూయా, హల్లెలూయా. కదా మనం ఈ విధంగా చూసుకుంటా పోతే, గుడ్డి వారికి కన్నులు ఇచ్చినాడు, మూగ వారికి మాటలు ఇచ్చినాడు, చెవిటి వారికి వినికిడి దయచేసినాడు. తర్వాత మంచి ఊచాకాలు కలిగినటువంటి వారిని బాగు చేసినాడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించినాడు, జ్ఞానహీనులను తమ్మును తాము గాయపరుచుకునేటువంటి జ్ఞానం లేనటువంటి వారిని నా దేవుడు జ్ఞానవంతులుగా చేసి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన సువార్తను, సత్య సువార్తను ప్రకటించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నా ప్రభువు అనుగ్రహించినాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వీడు చేసినాడు, ఏమైనా చేస్తే మనం ఏమనుకుంటాము అని అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? వీడు కానీ పాపం చేయలేదు, వీడు కన్నవారు కూడా పాపము చేయలేదు. వీరు పాపము ఒకవేళ చేసిన వారి పాపాన్ని బట్టి ప్రతీకారము చేయగలిగినంత నేను కఠినమైన తండ్రినా? ప్రతిఫలము ఇవ్వడానికి నేను అంత కర్కోశకుడునా, కషాయివాడినా? మన దేవుడు ఎవరు? దయగల, కనికర. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండేది ఏమంటే, ఆయన మన పాపములను బట్టి ఆయన ఏం చేయడమ్మా? ప్రతీకారము చేయడు. మన దోషములను బట్టి ప్రతిఫలము ఇచ్చేవాడు కాదు. మన పాపములకు పరిహారము యేసు ప్రభు కల్వరి సిలువలో చేసి ఉన్నాడు. మన దోషములకు ఆయన పరిహారము చేసినాడు. అందును బట్టి ప్రియులారా, కీర్తనల గ్రంథము 32 అనుకుంటాను, ఒక నిమిషము. ఎస్ మా, 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా చేత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో ఆత్మలో కపటము లేనివాడు కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నా ప్రభు మాట్లాడేది, వీడు చేసిన పాపమా, వీరిని కన్నవారు చేసిన పాపమా అంటే ప్రభు ఏమని ప్రత్యుత్తరం? అవునవును, వీడు చేసిన పాపం. మనమైతే ఏమంటాము? అప్పుడు అట్లా చేసిండ్రి, ఇప్పుడు ఇట్లా చేసిండ్రి, వాళ్ళ తాతోళ్ళు అట్లా చేసిండ్రి, ఆ కర్మ అనుభవించాల్సిందే కదా అని మాట్లాడతాం. కర్మ పాపము, జన్మ పాపము, కర్మ పాపము అంతయి కూడా నా యేసుక్రీస్తు యొక్క రక్తములో మనకు పరిహారము దొరికింది అని నమ్మిన వారు బిగ్గరగా 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మన పాపములను బట్టి ఆయన ఏమి చేయడు? ప్రతీకారము, మన దోషములను బట్టి ప్రతిఫలము ఇవ్వడు. మనమే మన పిల్లలు తప్పు చేసినా కూడా ఏం చేస్తాము? శిక్షిస్తామా? శిక్షించము. ఏదైనా పొరపాటున ఏదైనా జరిగినా అట్లే కావాలి అని మనం కోరుకుంటామా? మనం ఏమనుకుంటాం? నాకయ్యిందే బాగుండు, నా కొడుకు బాగుండాలి, నాకయ్యిండు బాగుండు, నా కూతురు బాగుండాలి. హల్లెలూయా. అందుకోసమే కన్న తల్లి కంటే
కన్న తండ్రి కంటే మిన్నైనటువంటి ప్రేమతో ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువు మన రోగములను, మన పాపములను, మన శాపములను, మన దరిద్రమును అంతటిని కూడా పరలోకమందున్న ప్రియాతి ప్రియమైనటువంటి అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువును పరలోకమందున్న తండ్రి ఈ లోకానికి మన కొరకై, మన విడుదల కొరకై, మన క్షేమం కొరకై, మన సుక్షేమం కొరకై ఆయనను మన కొరకై యేసుని ఈ లోకానికి పంపినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నా దేవుడు ప్రతీకారం చెయ్యడు, ప్రతిఫలము ఇవ్వడు అని నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా 2 చేతులు పైకెత్తుదాం. సంతోషంగా, నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మైండ్ సెట్ ఎవరిలో అయినా ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎవ్వరి దోషము నీ మీదికి రాదు తల్లి. అయ్యా బాబు, ఎవ్వరి దోషము నీ మీదికి రాదు. నీ దోషాలు, నీ పాపాలు, నీ అతిక్రమాలు, నీ జన్మ పాపం, నీ కర్మ పాపం, నువ్వు పెరుగుతూ చేసిన ప్రతి పాపాన్ని కూడా కల్వరి శిలువలో నా పైన వేసుకున్నాను. నాలో ఉన్నటువంటి విడుదల, పరిశుద్ధత, నిర్దోషత్వం నీకు నేను ధరింపచేసినాను. నీవు భూమి మీద ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. వ్యభిచారము చేత స్త్రీ పట్టబడే అందరూ ఏం చేసిరి? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి, చంపాలి, చంపాలి. ఆమెతో పాపం చేసిన వారు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చింది దుర్మార్గులు. నా ప్రభు మంచిది, ఆగండి ఆగండి, మంచిది అని చెప్పి నా ప్రభు వంగి నేల మీద, ఇసుక మీద ఆయన రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు అక్కడ రాళ్ళు పట్టుకొని చంపాలని వచ్చినారే వారందరూ కూడా ఆయన రాసేటువంటి రాతలు చూసినప్పుడు వారి యొక్క పాపాలు వారికి తేటగా కనిపించేపాటికి పట్టుకొని వచ్చిన రాళ్ళన్నీ కూడా కింద పడివేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆమెతో అమ్మ లేదంటే అది ఏమేమో అంటుంటారు కదా జనాలు. ఆ విధంగా మాట నా యేసయ్య కనికరపూర్ణుడు, పాప పరిహారం కొరకే సర్వలోక పాప పరిహారార్థమై పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన కార్యం సంపూర్ణం చేసిన దేవుడు ఒక మాట అంటున్నాడు, అమ్మా ఇక నీవు పాపము చేయకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ బిడ్డకు ఆదరణ దొరికింది. ఇంతవరకు జీవించిన జీవితం నాకు చాలు, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా, మనుషులు క్షమించలేని పాపమైనా నా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. పాపానికి ప్రతీకారము, దోషానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు కాదు. ఆయన నిన్ను, నన్ను, మనలను క్షమించేటువంటి వాడు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తున్న ఆయన క్షమించుటకు యెహోవా దయాళుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు, సిద్ధమైన మనస్సు గలవాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన మంచివాడు, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మంచిని చేయువాడై ఉంటూ ఉన్నాడు. అందును బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే మన జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎంతటి కార్యములైనా ఆయన చేయుటకు శక్తిమంతుడై ఉంటూ ఉన్నాడు. 86వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు దయాళుడవు, దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు, కృపాతిశయం గలవాడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువా నువ్వు దయాళుడవు అని ఉందా, లేదా ప్రభువా నువ్వు కఠినుడవు అని ఉందా? మన ప్రభు ఎలాంటి వాడు? దయ, కృప, కనికరములు గలవాడు. హల్లెలూయా. పాపులు చూసినప్పుడే కానీ,
బాధల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడే కానీ, రోగములతో ఉన్నటువంటి వారిని చూసినప్పుడే కానీ, దరిద్రంలో అప్పులలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడే కానీ, ఎలాంటి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినా ఆయన ఏ విధంగా చెల్లించినాడు? ప్రేమతోనూ, కృపతోనూ, కనికరముతోనూ వారి మధ్యలో చెల్లించినాడు, స్పందించినాడు. తన యొక్క కృపా బాహుళ్యతను బట్టి వారికి సహాయము చేస్తూ వచ్చినాడు. ఈరోజు ప్రభు యొక్క వాక్యము సెలవిచ్చేది ఏమంటే, ఎవరైనా మిమ్మును ఏమైనా అంటూ ఉన్నారేమో, ఈరోజు పాపం చేసినావు నువ్వు పాపం చేసినావు, అందుకే నీకు దరిద్రం ఈ విధంగా ఉంది, నీ పరిస్థితి ఈ విధంగా ఉంది, మీ ఇంట్లో ఈ విధంగా ఏమంటూ ఉన్నా, ఈరోజు నిన్ను దేవుని వాక్యం ధైర్యపరుస్తూ ఉంది. యెహోవా దయాళుడు, ఆయన క్షమించుటకు యెహోవా దయాళుడు, దయాళుడు ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను విడువడెన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచిన వాడు నిన్ను విడువడెన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. ఆశలన్నీ అది ఆశలుగా మారునంత విపరీతముగా చేయునదే నీ పాపము. ఆశలన్నీ అది ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే పాపము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యెహోవా దయాళుడు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఆయన నిత్యముండును. హల్లెలూయా. ఎంత దుర్మార్గులనైనా నా దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోకూడదని నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చేత ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే చూడండి, అందరూ ఆ విధంగా అంటూ ఉంటే ప్రభువు, వీడు పాపం చేయలేదు, వీనిని కన్నవారు కూడా పాపం చేయలేదు, నా క్రియలు వీని యందు. హల్లెలూయా, హల్లెలూయా అని యేసు క్రీస్తు ప్రభు ఏమైనా తాయెత్తు కట్టినా, మంత్రం చేసినా, ఏం చేస్తే అందరూ చూస్తూ ఉన్నారు. నేల మీద తన నోటిలో ఉన్నటువంటి ఉమ్మిని వేసి ఆ నేల మీద పడినటువంటి మట్టిని చెప్తూ ఉన్నాడు. అక్కడ సిలోయేమనే కోనేరు ఉంది కదా, వెళ్ళు, ఆ యొక్క నీటితో నీ కళ్ళు కడుక్కొని. ఏం జరిగింది? ఏం జరిగింది? అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య క్రియలు గలవని, చేయగలవని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధింతును నిత్యం నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, మన కుటుంబంలో
ఏ పరిస్థితి జరిగినా మనల్ని అంటారు, నువ్వు మానకుండా ఆరాధనకు వెళ్తావే, ఏది మానకుండా ఆదివారం వస్తూనే చర్చికి నువ్వు సిద్ధపడి వెళ్తావే, చర్చిలో ఏ ప్రోగ్రాం ఉంది అన్నా కూడా నీ సొంత పనులను నీవు పక్కన పెట్టి వెళ్తావే, ఏమి విశేషము అని ప్రజలు ఒక్కొక్క విధంగా అనుకుంటూ, మరి నువ్వు అంత ఆరాధన చేస్తూ ఉన్నా నీ పరిస్థితి ఏమి మారింది అని మనల్ని నిరుత్సాహపరిచేటువంటి ప్రజలు ఉన్నారు, జనులు ఉన్నారు, సొంత వారే ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, నువ్వు ఆసక్తితో నీవు చేసేటువంటి ఆరాధన, ఆసక్తితో నువ్వు ప్రేమించేటువంటి దేవుని ప్రేమించే విధానాన్ని నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. చూచుచూ ఉన్నటువంటి దేవుడు, నా దేవుడు త్వరితంగా, నా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, తన క్రియలు నీ కుటుంబంలో, నీ జీవితంలో నా దేవుడు ప్రత్యక్షపరచునుగాక, ప్రత్యక్షపరచునుగాక, ప్రత్యక్షపరచునుగాక. అలా నమ్ముతారా? దేవుడు ఖచ్చితంగా నా కుటుంబంలో దైవ కార్యాలు జరుగుతాయి, నా జీవితంలో దైవ కార్యాలు జరుగుతాయి, నా కుటుంబ జీవితంలో దైవ కార్యాలు జరుగుతాయి. నమ్ముతున్నారా? నమ్ముతూ ఉన్నారా? నమ్ముతూ ఉంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? చెప్తామా? నమ్మిన వారు మాత్రం చెప్పండి. నేను నమ్మలేను, నేను నమ్మను అనేటువంటి వారు వద్దు. నమ్మేటువంటి వారు మాత్రమే రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను, నా జీవితంలో నా దేవుడు ఊహించని కార్యాలు, ఊహకు అందని కార్యాలు, అందరి కన్నుల ఎదుట నా దేవుడు గొప్ప కార్యాలు, నా సంఘంలో, నా సంఘ బిడ్డల జీవితంలో, వారి చరిత్రలో ఎవరెవరు మిమ్మల్ని గూర్చి ఏ విధంగా అయ్యో వీరు వీరు ఇంతే, వీరు ఇంతే, వీరు ఇంతే అనుకుంటూ ఉన్నారు, నీ జీవితంలో నా దేవుని యొక్క దర్శన హస్తము క్రియ చేయబోతూ ఉంది. నా దేవుని యొక్క బలమైన కను దృష్టి నీ కుటుంబాన్ని బలపరుచుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము ఏ రోజు చేస్తారు నా యేసయ్య? ప్రభు చేస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమి ఈరోజు చేసినావు, ఎందుకు, అది ఇదని అడిగితే, ఎట్లా జరిగింది అది ఇంత అడిగితే, వాళ్ళ తల్లిదండ్రులను వచ్చి ఇది నిజమా అని అడుగుతున్నారు. అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, వాళ్ళకి జ్ఞానం ఉంది, మీరు వెళ్ళి శాస్త్రులారా పరిచయులారా మీరు వెళ్ళి నా కొడుకుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్టి కార్యానైనా, ఎలాంటి బలమైన కార్యాలనైనా నా ప్రభువు చేయగలడు. అయితే నీవు నా ప్రభువుని నమ్మగలిగేటువంటి విశ్వాసము, నమ్మకము నీకున్నట్లయితే ఎంతటి కార్యమైన కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుంది. కొండలాంటి సమస్యలు మైనంలాగా కరిగిపో అంటే కరిగిపోయేటివిగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఇక్కడ కూర్చున్నటువంటి వారి అందరి జీవితంలో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడబోయేటువంటి గడియలు, దినములు ఆసన్నములై ఉంటూ ఉన్నవి, ఆసన్నములై ఉంటున్నవి. అందుకోసమే అనేకులు నిన్ను, నన్ను, మనల్ని బాణాలులాగా, సూదుల్లాగా పొడుస్తూ ఉన్నారు. కానీ నిన్ను వారు నీ మీద చెడ్డ మాటలు పలికినా, నిన్ను దూషించినా, నిన్ను బాధ పెట్టినా, ఏమి చేసినా నువ్వు స్తోత్రాలు చెప్తూ ఉండు. దేవుని యొక్క కార్యము, బలమైన కార్యము మన జీవితంలో జరగడము మనము చూస్తాము. మనము ఆ తల్లిదండ్రులు వానిని అడగండి, దేవుడు ఏ విధంగా చేసినాడో తెలుసుకోండి అని ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా మన దగ్గరకు వచ్చి అన్ని జనులు ప్రభుని, మనల్ని పరిహాసం చేసినటువంటి వారు సైతం మన యొద్దకు రాబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఆ పగ పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని వెలుగునని చెప్పెను. హల్లెలూయా. లోకమునకు వెలుగు, చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు, గుడ్డితనంలో ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి వారికి నా ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చీకట్లో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించబడాలి అంటే
మనము ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఈ లోకం యొక్క అంధకారంలోను ఈ ఈ లోక దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసి సత్య సువార్తను అంగీకరించకుండా వారి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి అంటే, తెరవబడాలి అంటే ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు బదులుగా మనం ఏమంటాము? అమ్మా, కొన్ని మాటలు మాట్లాడతాం. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎంత ప్రార్థన చేసినా మారరు. ఎంత ప్రార్థన చేసినా వదలరు అని మనం అంటాం. నీ నోటి ఫలాన్ని నీవు అనుభవిస్తావు. కానీ అలాంటప్పుడు ప్రార్థన చేయడమే వేస్ట్. ప్రభు ఏమంటాడు అంటే, మార్కు సువార్త 11:24లో మనం గిన చూసుకున్నట్లయితే, నీవు అడిగి ఉన్న వాటినన్నిటినీ కూడా పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభా నేను వింది అడిగిన, చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలి, త్రాగుడులో ఉన్నటువంటి ప్రజలు విడిపించబడి దేవుని మందిరానికి రావాలి, దేవ పాపంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని సన్నిధికి రావాలి, ప్రభా నేతను విడిపోయిన భార్యాభర్తలు కలపబడాలి, కట్టబడాలి, వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి మనస్తాపాలు తొలగిపోవాలి. ఏదైనా ప్రభా వారి జీవితంలో నాయనా తండ్రి వారి కుటుంబము అన్యోన్యంగా ఉండకుండా ఏ వ్యక్తులైనా పనిచేస్తూ ఉన్నారేమో, మూడవ వ్యక్తి వారి మధ్యలో పనిచేస్తూ ఉన్నాడేమో, ఆ యొక్క శక్తులు తొలగిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే అక్రమ సంబంధాలు తొలగిపోతాయి. మీ భార్యాభర్తలు బంధాలు పటిష్టం చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఈ లోకానికి సమాధానం కలగచేయడానికి, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కుటుంబాలలో సమాధానం ఉంటుందా? గొడవలే గొడవలు. హల్లెలూయా. రోగముతో ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానం ఉంటుందా? అసమాధానమే, కలవరమే ఉంటుంది. అందుకే ప్రభువు మనమందరం కూడా క్షేమంగా ఉండాలి అని ఆయనను నమ్మిన వారి జీవితంలో మహిమకరమైన కార్యాలు నా ప్రభువు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, వారిని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, 23వ వచనం చదవండి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వానిని అడగమని, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము. ఉమ్, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడునై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమేమో మాట్లాడుతున్నారు ఈ మనిషి, పాప అది ఇది అంటే, నాకు అవన్నీ తెలియదయ్యా. యేసు ప్రభువు నేను గుడ్డివాడై ఉంటి, యేసు ప్రభు నాకు కన్నులు ఇచ్చిన ఇది మాత్రమే నేను ఎరుగుదునని సత్య సువార్తను ప్రకటించడం ప్రారంభమైంది. ఇది ఏ రోజు అంటే విశ్రాంతి దినం, ప్రభుని ఆరాధించే దినము. ఈ గొప్ప కార్యము నా దేవుడు జరిగించి అన్నాడు. ఇక్కడ ప్రభుని ఆరాధించడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు మహిమకరమైనటువంటి కార్యాలను నా దేవుడు చేయునుగాక. యేసు ప్రభులో తప్పు ఉంది, పాపముంది. విశ్రాంతి దినమందు మనము ఆ, ఆ, ఏ పని కూడా చేయకూడదు కదా, మళ్ళీ ఎట్లా స్వస్థపడతాడు అది ఇది అన్నప్పుడు యేసయ్య ఒక ఉపమానం చెప్తే దానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఏది ఏమైనా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే, తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినాడు వాడిని అడిగి తెలుసుకోండి. హల్లెలూయా. మనకందరికి వయసు వచ్చిందే, వయసు రాలేదు, వచ్చిందే. మరి నీ జీవితంలో ప్రభు నీ యందు కనికరపడి ఏ కార్యం చేసినాడో నీవు కూడా ఏం చేయాలి? ప్రజలకు చెప్పాలి, జనులకు చెప్పాలి, ఎరగని వారికి చెప్పాలి, ఎరిగిన వారికి నీవు చెప్పినప్పుడు నమ్మిన నాలాంటి వారు నీ సాక్ష్యము ద్వారా ఇంకా బలపరచబడేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క వీడు గుడ్డివాడిగా పుట్టిన దానికి అనేకులు అనుకోవడమే కాదు, శిష్యులకు కూడా డౌట్ వచ్చింది. కానీ ప్రభు చెప్తున్నాడు, బిడ్డ మీరు ఆ విధంగా అనుకోవద్దండి. వాడు పాపమే చేయలేదు, వాని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. నా క్రియలు ప్రత్యక్షం కావడానికి వీడు గుడ్డివాడిగా. ఏదైనా మీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి ఉందంటే, నా కర్మనేమో,
నా తప్పేమో, నా పాపమేమో, నా ఇంటి వారు చేసిందే పాపమేమో అని మనం అనేక సార్లు అనుకుంటాం. పూర్వపు పాపాలను, ప్రస్తుతపు పాపాలను, ముందు జరిగే పాపాలకన్నిటికీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి యజ్ఞ బలి పశువుగా కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చినాడు. ఆ రక్తము ద్వారానే మన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో చేసిన ప్రతి పాపానికి పరిహారం మనకు దొరికి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కృప విస్తరించేది పాపమందు నిలిచిందమా? అట్లా హల్లెలూయా. కృప ఎంత విస్తరించిందో ప్రభువుకు మనం అంత సాక్షులుగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో బ్రతికేటువంటి వారిగా ఉండాలి. గొప్ప వాక్యం చూపించి నేను ముగిస్తాను. ఇదే ఆ, యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదవండి మా. మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బెతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఆ, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. బేతానియాలో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబము యేసయ్యకు చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం. యేసయ్యను ఈ కుటుంబం ప్రేమించేది. యేసయ్య ఈ యొక్క అందరినీ ప్రేమించేవాడు. ఈ కుటుంబంను కూడా ప్రేమించేవాడు. ఆ ప్రాంతం మీద ఎప్పుడు సేవా పరిచర్యకు వెళ్ళినా కూడా ఏమి చేసేటువంటి వారు అంటే యేసు ప్రభువుకు ఆతిథ్యము ఇచ్చేటువంటి వారు. ఆ ఇంటిలో వారు యేసు ప్రభువుకు వారు ఆతిథ్యముతో పాటు వసతిని కూడా కల్పించేటువంటి వారు. చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం. ప్రియులారా, ఈ అందుకే ఇక్కడ యేసు లాజరును ప్రేమించెను అని రాయబడి ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంత ప్రేమించేటువంటి కుటుంబము, ఇంత సన్నిహితమైన కుటుంబము, ఎప్పుడు ఆ ప్రాంతం మీద యేసు ప్రభు వెళ్ళినా కూడా ఆ యొక్క ఇంటి వారు పిలిపించి ఉపచారము, పరిచర్య, వసతి కల్పించిన ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తన సహోదరుడి లాజరుకు వ్యాధి వచ్చింది అని కబురు పెట్టినప్పుడు వెంటనే యేసయ్య వెళ్ళినాడా? ఎన్ని రోజులు ఉన్నాడంటే అక్కడే? 2 రోజులు ఉన్నప్పుడు నువ్వు నేను ఏమంటాం? హలో, నిజంగా యథార్థంగా చెప్పండి. ఆ, ఇంత బాగలేకపోతే సార్కి చెప్పితిమి, రాలేదు. సార్కి ఫోన్ చేస్తిమి, ఎత్తలేదు. ఆ, ఏమేమో మాట్లాడతాం. కొన్ని ఆలస్యాలు ఎందుకు జరుగుతాయంటే అద్భుతాల కొరకు. నమ్మిన వారు మాత్రమే హల్లెలూయా చెప్పండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ 2 రోజులైంది. ఇంకా వస్తూ వస్తూ ఉన్నప్పుడు అనేకుల రోగులకు, వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేసుకుంటూ వచ్చేప్పటికి 4 రోజులు గడిచిపోయింది. ఎప్పుడు కబురు పెట్టినారు? రోగి అయి బాగలేనప్పుడే చెప్పితే, చనిపోయిన తర్వాత కూడా, సమాధి అయిన తర్వాత ఆయన రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన తర్వాత వారు పూర్ణ ఏడుస్తున్నారు. నువ్వు ఉంటే నా తమ్ముడి పరిస్థితి ఈ విధంగా అయ్యేది కాదు, అయ్యేది కాదంటే, అమ్మా ఇది మరణం కొరకు కాదు మహిమ కొరకు అంటే, ఏ పిచ్చోడా ఏం చెప్తున్నావు, చచ్చిపోయింటే నువ్వు మహిమ కొరకు అంటావు అని మనమైతే మాట్లాడతాం. హల్లెలూయా. మార్తమ్మ చెప్పింది, అయ్యా పునరుత్థాన దినమందు లేస్తాడు, అది ఇదని ఏమేమో చెప్పింది. కానీ యేసు ప్రభు వారు ఏడుస్తూ ఉంటే ఏడ్చే వారితో పాటు నా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? హల్లెలూయా. ఈ యొక్క ఏడ్చే వారితో కూడా యేసు కన్నీరు విడిచినాడే ఆ కుటుంబానికి ఆదరణ కలిగింది. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏడ్చు వారితో, నవ్వే వారితో. ఏడ్చే స్థలంలో నవ్వేది సబబు కాదు, నవ్వుకుంటూ ఉండే స్థలంలో ఏడ్చేది సబబు కానే కాదు. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈరోజు మనం అనేక పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే
దేవునిని అంటాము. దేవుని యొక్క సేవకులైనటువంటి వారిని కూడా మనం వదిలిపెట్టము. హల్లెలూయా! ఎన్ని రాత్రులు నీ కొరకు మేలుకొని ఉంటారో, ఎన్నిసార్లు నీ కొరకు ఉపవాసాలు ఉంటారో, ఎన్నిసార్లు ప్రార్థనలు చేసాం నీ జీవితంలో అద్భుతాలు అదంతా మర్చిపోతాం. ఒక్కసారి వెళ్ళలేదంటే ఏమైతుంది? అయిపాయే. సేవకులు ఎంత చేసిండేది గుర్తుండదు కానీ వీరు ఏం చేసింటారో అదే ఏంది హైలైట్. ప్రైజ్ ద లార్డ్. అయితే మన సంఘంలో అలాంటి వారు లేనందుకై 2 చేతుల పైకెత్తుదాం. హల్లెలూయా! సేవకులను దేవుణ్ణి ప్రేమించినటువంటి మన యొక్క సంఘ సభ్యులకై దేవునికి స్తోత్రం. నేను కొన్నిసార్లు గద్దించినప్పుడు కూడా వారు మొఖాలు కూడా నల్లగా చేసుకున్నారు. అవునా అమ్మా? అట్లా చేయకూడదా? సరేలేమ్మా, ఆ విధంగా చెయ్యము, ఆ విధంగా మాట్లాడము అని చెప్పేటువంటి వారు మన యొక్క సంఘంలో, అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయులైనటువంటి వారు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా! చూడండి, మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేని కొరకంటమ్మా? అక్కడేమో వాడు గుడ్డివాడుగా పుట్టిండేది, వాడు చేసిందే తప్పు కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు, ఇది దేవుని మహిమ కొరకు. వీడు వ్యాధిగ్రస్తుడు రోగి అయి ఉండేది, ఇది మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే అన్నప్పుడు వాడేమన్నా ప్రాణంతో ఉన్నాడా? హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు గడిచిన తర్వాత యేసు ప్రభు ఆ ప్రాంతానికి ఇంచుమించు ఆయన 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. 18 బేతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారిని సహోదరుని మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు ఎవరి యొద్దకు వచ్చినారమ్మా? ఎవరి యొద్దకు? దేనికోసం వచ్చినారంట? మరి చనిపోయినప్పుడు మనం వెళ్తూ ఉన్నామా లేదా? క్వశ్చన్ మార్క్ మీరే వేసుకోండి. వెళ్తూ ఉన్నామా? అక్కడ చనిపోయిన వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇండ్లల్లో మంచిగా పుష్టిగా తిని నిద్రపోతూ ఉన్నాము. సంఘము అంటే ఒక కుటుంబం. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అక్కడికి అనేకులంట చూస్తున్నాం కదా, అనేకులు వారిని వారి సహోదరుని గూర్చినటువంటి మాటలు విన్నప్పుడు, ఆ వార్తను విన్నప్పుడు మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు. నిన్నేమన్నా డబ్బులు అడుగుతారా? నువ్వేమన్నా తీసుకురమ్మని చెప్తారా? నీ ప్రసన్నత అక్కడ కనిపిస్తుంది. అబ్బా, నా తమ్ముడు చనిపోయింటే ఇంతమంది వచ్చినారు, నా తమ్ముడు కనిపించి నువ్వు చనిపోయింటే ఈ విధంగా సంఘమే వచ్చింది అన్నటువంటి ఆ యొక్క సంఘాన్ని చూసినప్పుడు వారికి ఏ విధంగా కలుగుతుంటే లేని పరలోకపు యొక్క బలము వారికి కలిగేదిగా ఉంటూ ఉన్నది. నా దేవుడు ఆ విధంగా ఆ రోజు బేతానయ్యలో ఉన్నటువంటి కుటుంబం యొద్దకు ఏ విధంగా అనేకులు ఓదార్చడానికి వెళ్ళినారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంఘమే ఓదార్చుటకు వచ్చును గాక. హల్లెలూయా! హల్లెలూయా! అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక పుట్టిన దినము కంటే ఒక మరణ దినము మేలు. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఓదార్చింటావే. ఆ రోజు ఆ ఎక్కొచ్చా, అక్క ఇట్లా చెప్పియా, నాకు ఎంత ఆదరణ కలిగింది తెలుసా, ఎంత ఓదార్పు కలిగింది తెలుసా, నేను ఏ విధంగా కంఫర్ట్ అయినానంటే ఫలానా వాక్యం చేత ఫలానా సహోదరుడు అన్న వచ్చి ఈ మాటలు చెప్పినప్పుడు నేను ధైర్యపరచబడ్డాను. నేను ఫలానా అక్క వచ్చి ఈ విధంగా చెప్పినప్పుడు నాలో పరలోకపు కోల్పోయిన ఆనందము, దుఃఖము అంతా తొలగిపోయింది. సంతోషం ఎక్కడైతే కోల్పోయినానో తిరిగి ఆ సంతోషం రెట్టింపు చేయబడినటువంటి సాక్ష్యాలు వెల్లడి చేయబడతాయి. అప్పుడు ఆదరించడానికి యెరూషలేము నుంచి వచ్చిండే వాళ్ళు చెప్తా ఉన్నారు, అమ్మా, యేసు ప్రభు రాలేదని ఎందుకు బాధపడుతున్నారు? యేసు ప్రభుకి విషయం చెప్పినాము కదా, ఆయన మహిమగల దేవుడు కదా, ఖచ్చితంగా ఒక మహిమ ఇక్కడ దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని అనేకులు ఆ యొక్క కుటుంబాన్ని ఓదార్చడము, ధైర్యపరిచి ఉన్నారు. నా దేవుడు వెళ్ళిన తర్వాత కూడా లాజరు సమాధి ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఫలానా ఫలానా అని చెప్పి, అయ్యా అంతేగా దినమందు లేపబడతాడు అది ఇది అని చెప్పారు. సరే మంచిది తల్లి, వెళ్దాము రండి అని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తా, ఈ రాయిని దొరలించండి. రాయి దొర్లించాలంటే ఏముండాలి? ఈ రాయి తీసేస్తే లాజరు బతుకుతాడని నమ్మకం ఉంటే తప్పితే తీసివేయలేరు. కొంతమంది బేజారుతో
యేసు ప్రభు చెప్తున్నాడు, "మీకు ఏం జరుగుతుందో చూద్దాంలే, దొర్లించమంటున్నారు, దొర్లిద్దాం" అని దొర్లించారు. ఏది ఏమైనా అవిశ్వాసమైనటువంటి అడ్డబండ దొర్లించబడింది. నా యేసు ప్రభు అక్కడ మహిమ కార్యము జరిగింది. హల్లెలూయా. లాజరు పేత వస్త్రాల చేత చుట్టబడ్డాడు. స- సమాధిలో ఉంటూ ఉన్నాడు. ఆయన దేహమంతా చర్మము మాంసము ఉడికిపోయింది. ప్రభు అంటూ ఉన్నాడు, లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు, రమ్ము అని పిలిచగానే చనిపోయినటువంటి లాజరు యొక్క దేహము నిర్జీవమైనదే. నా దేవుని యొక్క మాటలు జీవము గల మాటలు కాబట్టి నిర్జీవములో నా దేవుడు జీవాన్ని పుట్టించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సమాధిలోకి వెళ్ళి లేపుకొని వచ్చిరా, తీసుకొని వచ్చిరా? యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పినాడో, చనిపోయినటువంటి వ్యక్తిని తెల్లటి గుడ్డతో ఎప్పుడైతే చుట్టి పడుకోబెట్టి అక్కడ పడుకోబెట్టినారో, చూడండి, ఉడికిపోయిన మాంసం, తొలగిపోయిన చర్మం, వాళ్ళ కళ్ళు ఏమైనాయో, ఏది ఏమైందో, ఏవేవి భాగాలు ఆ దేహాన్ని విడిచిపెట్టిపోయిన, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము లాజరు యొక్క నిర్జీవమైన చనిపోయినటువంటి ఆ యొక్క శరీరములోనికి వెళ్ళిందో, అక్కడ జీవము కలిగింది కదా. ఎముకల లోయలోనికి వెళ్ళి నా ప్రభువు బిగ్గరగా పలికినారు. వారందరూ కూడా ఏమైనారు? మహా సైన్యమై లేచిరేని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఎంత నిర్జీవమైనవే కానీ, ఎంత ఆ, బలహీనంగానే ఉంది. నీవు ఒకటి నమ్ము, లాజరు చనిపోయి 5 రోజులు అయిపోయి దుర్వాసన కొట్టేటువంటి ఆ యొక్క పరిస్థితిలో మహిమను కనపరిచిన దేవుడు, నా పరిస్థితి అయిపోయింది అనేటువంటి నీ సమయంలో నా దేవుడు నిన్ను పిలిచి నీ జీవితంలో మహత్కరమైనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవుడు గొప్ప కార్యం, దేవుడు గొప్ప కార్యం చేస్తున్న యొక్క సమయంలో లాజరు ఎప్పుడైతే బయటకు వచ్చినాడో, కట్లు విప్పండి, కాళ్ళు చేతులకు ఉన్నటువంటి పేత వస్త్రాలతో కట్టబడిన యొక్క కట్లన్నీ కూడా ఏం చేసిరి? విప్పి వాడిని పోనిచ్చినారు. వాడు దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఆదివారపు పునరుత్థాన ఆరాధనలో దేవుడు అనేక అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే, అయ్యా, అప్పులకు తట్టుకోలేక ఉరి తీసుకుందాం, చనిపోదాం, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ అయినప్పుడు ఏం చేస్తాం? చావే శరణ్యము అని మనం అనుకుంటాం. కానీ నీవు చనిపోవడం కాదు, ఆల్రెడీ నీ అప్పుల కొరకు, నీ రోగాల కొరకు, నీ యొక్క ఏవేవి ఫెయిల్యూర్స్ అయినాయో వాటి ఆ విషయాలలో నీకు ఒక జ్ఞానం ఇవ్వడానికి నా యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి 3వ రోజు మృత్యుంజయుడుగా తిరిగి లేపబడ్డాడు. ఎందుకంటే నీవు ఓడిపోయే వ్యక్తివి కాదు, నీవు జయవీరుడవు, జయశాలిగా ముందుకు ముందుకు దేవునికి మహిమగా నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో అనేకులు గనులు ఉన్నారు, శ్రీమంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వారందరి ఎదుట నిన్ను ఒక మహిమగా ఉంచడానికి. ప్రైజ్ ద లార్డ్. కొట్టేది ఎంతో గట్టి కొట్టండి, లేదా అసలే కొట్టొద్దండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ యొక్క కుంగుతలతో, నిరుత్సాహముతో దేవుని సన్నిధికి వచ్చిన్నావు, దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద నిన్ను నా దేవుడు ఒక మహిమగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఒక మహిమగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చినటువంటి వారికి నీవు చేసే ఇప్పుడు మార్తా మరియల దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అయ్యా అయ్యా, అమ్మ అమ్మ, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇంకా యేసు ప్రభు రాలేదు, ఇంకా అంతే మా పరిస్థితి, ఇంకా మా తమ్ముడే ఉండడు అనుకున్నాము, అది ఇది అనుకున్నారు, అనుకోయింటిమి. కానీ యేసు ప్రభు చివరి గడియలో సమాధి చేయబడిన తర్వాత కూడా వచ్చి సమాధి దగ్గరకు వెళ్ళి నా ప్రభు లాజరును లేపబడ్డాడు. లేపబడిన లాజరు అదే విధంగా ప్రాణాలతోనే ఉన్నాడా? హలో.
పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక అది మహిమ కొరకై చేసినాడు నా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే చనిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపు మన జీవితంలో దేవుడు ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే, భూమి మీద దేవుడు నిన్ను పిలిచినాడు అంటే, భూమి మీద దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన మహిమ కొరకు. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య నీ ఎడల గొప్ప ఉద్దేశం కలిగి, గొప్ప ప్రణాళిక కలిగి ఆయన నిన్ను పిలిచినాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? చెప్పండి, ఇప్పుడు ఎందుకు పిలిచినాడు? నిన్ను మహిమగా ఉంచడానికి, నిన్ను మహిమగా ఉంచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కార్యాలు, మహిమకరమైన కార్యాలు లోకంలోనికి వెళ్ళి నువ్వు చెప్తూ ఉంటుండగా ఎవరు నిన్ను వెంబడించరు? హల్లెలూయా. అందుకోసమే ప్రభు చెప్తాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? నా స్వరం మంచి వార్త చెప్పండి. ఆ రోజు లాజరు చచ్చిపోయిందా, లేపబడ్డాడు. గుడ్డివాడికి నా దేవుడు కళ్ళు ఇచ్చినాడు. నా కుటుంబంలో ఈ గుడ్డివాడు ఉండేవాడికి దేవుడు కాళ్ళు ఇచ్చినాడు. నా కుటుంబంలో ఫలానా ఫలానా అద్భుతాలు జరిగినాయి. నా కుటుంబంలో చాలా డల్లు, మొత్తు, జ్ఞానమే లేదు. అయితే యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి నా దేవుడు అద్భుతంగా టాపర్గా చేసినాడు. ఏ ఆధారము లేని మా జీవితంలో దేవుడిని నమ్ముకున్నాము. దేవుడే మాకు ఆధారంగా ఉండి శూన్యంలో సమస్తము కలగజేసిన నా దేవుడు, ఏవేవి లేవు అన్నిటికీ కూడా నా దేవుడు మమ్మల్ని వారసులుగా చేసినాడని మనం ఏం చేయగలమంటే సాక్ష్యం చెప్పగలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఆయనను ఆరాధించడం మనం ఏం చేయకూడదు, మానకూడదు, ఆపకూడదు. నీకెన్ని కష్టాలే ఉన్నాయి, నీకు ఎన్ని ఇబ్బందులే ఉంది, ఎంత ఇరుకే ఉంది, ఏమి చెయ్యాలి అంటే ప్రభుని ఆరాధించడానికి మహిమగల ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆలయములో సంఘముగా సమాజముగా కూడి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుని యొక్క మహిమలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. అంత మాత్రమే కాదు, నీవు దేవునికి, దేవుని యొక్క సేవకులకు చేసినటువంటి ఉపకారము అది మరవబడదు. నా దేవుడు ఆలస్యమైనా కూడా అక్కడ ఇంకంతా అయిపోయింది అనుకున్నాడు, కానీ నా దేవుడు వెళ్ళి అక్కడ మహా అద్భుతం చేసి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని ఆయన మర్చిపోయేటువంటి వాడు కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, వాడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు, వీడు రోగి అయి ఎందుకు చనిపోయినాడు. కాబట్టి ఈరోజు నిర్జీవమైనటువంటి మన జీవితాలలో జీవము పోసే యేసయ్య ఎవరిలో ఉన్నాడు చెప్పండి? నాలో ఉన్నాడు. జీవాధిపతి అయిన యేసు నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు, మహిమగల క్రియలు చేసేటువంటి ప్రభువు నాలో ఉన్నాడు. నా ద్వారా, నా ద్వారా నేను ఉన్నటువంటి ప్రాంతంలోను, ప్రజలలోను, నేను ఎక్కడ పని చేస్తూ ఉన్నానో ఆ స్థలములోను, నా సంఘములోను, నా సేవకుల మధ్యలోను, నా జీవితంలో గొప్ప క్రియలు, మహిమ క్రియలు, ఉన్నతమైన క్రియలు నా దేవుడు చేస్తాడు. నేను నమ్ముతూ ఉన్నాను, నేను నమ్ముతూ ఉన్నాను. శూన్యంలో సమస్తం కలగజేసిన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఈ భూమి మీద నేను, చెప్పండి ప్రతి ఒక్కరు ఎదమి చేయబెట్టుకోండి, నేను దేవుని క్రియలను వివరిస్తాను. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఈరోజు ఎవరెవరు మళ్ళీ ఇక్కడ ఈ సమస్యలే తీరు సత్యదే మేలు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దావీదు ఒక మాట అంటున్నాడు 118వ కీర్తనలో, నేను చావను, సజీవుడనై దేవుని యొక్క క్రియలను. హల్లెలూయా. అప్పులలో చావము, రోగాల్లో చావము, దరిద్రంలో చావము, ఏ పరిస్థితి ఎంత వీధికి వచ్చినా, పీకల మీదికి వచ్చినా, చనిపోయే పరిస్థితులకు వచ్చినా, నీ జీవపు మాటలు ఏం చేస్తాయంటే మరణములో నుండి జీవములోనికి దాటిస్తాయి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి నేను, నీవు, మనము నమ్మాల్సింది ఏమంటే మహిమలు నాలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నవి. నా కుటుంబంలో మహిమలు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాయి. నా సంతానంలో దేవుని మహిమలు ప్రత్యక్షం కాబోతున్నాయి. అందుకోసమే అయ్యో! నేనొక్కదాన్నే వస్తున్నాను. అయ్యో! నేను ఒక్కడినే వస్తున్నానని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావు. నిన్ను ఒక్కదానినే ఎందుకు నా దేవుడు ఏర్పరచుకున్నాడంటే, నీవు నమ్మినట్లయితే నీ ఇంటి వారికి అందరికీ కూడా రక్షణ కలుగుతుంది. నీ ఇంటి వారు అందరూ కూడా నరకం నుంచి విడిపించబడి పరలోకానికి చేర్చబడతారు. నీవు దేవుడు పాపం నుంచి విడిపించి పరిశుద్ధునిగా చేయగలడని నువ్వు నమ్మినట్లయితే ఎంత ఘోర పాపంలో ఉన్నా ఆ పాపం యొక్క కట్లు తెగిపోతాయి, తెంపివేయబడతాయి, మరణపు పాశాలు విడిదీయబడతాయి. వారు నా దేవునికి మహిమగా మార్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం రాదు అంటున్నారేమో. రాదు అన్న చోట్లలోనే దేవుడు నిన్ను ఒక ఎంప్లాయీగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆల పిల్లలు కాదు అంటున్నారేమో. కవల పిల్లలతో నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వివాహమే కాదు అంటున్నారేమో. నా దేవుడు కట్న కానుకలు ఆశించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి పరలోకంలో సిద్ధపరిచినటువంటి వరుణ్ణు వధువులను నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ నష్టాలే. ఏ పంట పెట్టినా నాకు లాభమే లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. నష్టంలన్నీ కూడా లాభములుగా చేసేటువంటి ప్రభువు నీ పక్షాన ఎక్కడ నష్టపోయావో అక్కడ నా దేవుడు రెండంతలుగా మేలులు చేయబోతూ ఉన్నాడు. చేయును గాక. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి మనందరినీ ఒక్కొక్కరిని మహిమా స్తంభాలుగా మూలాధారమైనటువంటి మహిమగా నా దేవుడు నిలబెట్టును గాక.